పేదవారికి వైద్య సేవలు అందించేందుకు ఓ పక్క ప్రభుత్వం కృషి చేస్తుంటే మరోపక్క వైద్యుల నిర్లక్ష్యం పేదల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న మహిళ మృతి చెందడంతో మృతదేహంతోనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన వైనం ప్రభుత్వ వైద్యంపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. సరుబుజ్జిలి మండలం పెద్ద సౌలాపురం గ్రామానికి చెందిన బొత్స దమయంతి గత నెల 25న ఆమదలవలస మండలం జొన్నలవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుంది. 5 రోజులు తిరగక ముందే తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆమెను శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికి ఆమె పరిస్థితి విషమంగా ఉందని విశాఖ తీసుకువెళ్లాలని సూచించారు. డాక్టర్ల సూచన మేరకు దమయంతిని విశాఖ కేర్ హాస్పిటల్లో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ 2 రోజుల క్రితం దమయంతి కన్ను మూసింది. దీంతో దమయంతి బంధువులు ఆమె మృతదేహాన్ని జిల్లా వైద్య ఆరోగ్య కేంద్రం వద్ద ఉంచి దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కుటుంబ నియంత్రణ చికిత్స చేసిన డాక్టర్ జ్యోతిర్మయి నిర్లక్ష్యం వల్లనే దమయంతి మృతి చెందిందని ఆరోపిస్తూ ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళన నేపథ్యంలో ఆర్డీఓ దయానిధి హుటాహుటిన చేరుకుని దళిత సంఘాల నేతలు మృతురాలి బంధువులతో చర్చించి వారికి న్యాయం చేస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. డాక్టర్ జ్యోతిర్మయి కుటుంబ నియంత్రణ ఆపరేషను బొత్స దమయంతికి అత్యంత నిర్లక్ష్యంగా చేసింది. దానివల్ల ఆ ఆపరేషన్ వికటించడం వల్ల బొత్స దమయంతి ప్రాణాలతో కొట్టుమిట్టాడి నిన్న కేర్ హాస్పిటల్లో మృతి చెందింది. ఒక దళిత మహిళ, 3 పిల్లలకు తల్లి అయినటువంటి దమయంతి మృతికి కారణమైనటువంటి జ్యోతిర్మయి డాక్టర్ పైన వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఆమెను వెంటనే విధుల నుండి తొలగించాలి. మెడికల్ గ్రౌండ్స్ ప్రకారం ఆమెకి ఇచ్చినటువంటి పట్టాని తక్షణం రద్దు చేయాలని చెప్పి దళిత సంఘాల జేఏసీగా మేము డిమాండ్ చేస్తాం. ఆపరేషన్ ఫెయిల్ అయ్యిందని కొంచెం నొప్పి వచ్చిందని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మళ్ళీ ఇక్కడ రిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఆపరేషన్ ఫెయిల్ అని చెప్తే వెంటనే అరే కేర్ హాస్పిటల్ తీసుకెళ్తే ఒక రక్షించుకోగలం కదా ఆయన లెక్క మీద తీసుకెళ్ళాం. ఆయన అక్కడ కూడా వైజాగ్ తీసుకెళ్ళాం. అక్కడ కూడా మరి మాకు ఫలితం దక్కలేదు. అందుకు మరి ఆవిడ్ని అరెస్ట్ చేయవలసిందిగా ఈ ఆందోళనలో దళిత సంఘాల నేతలు డి గణేష్, మిస్కా కృష్ణయ్య, కాన్కుర్తి శంకర్ మాదిగ, రావాడ వెంకట్రావు, రాకోటి రాంబాబు, సూర్యారావు, శంకర్రావు, బొత్స కుమార్, ఎడ్ల ఈశ్వర్రావు, బి అప్పారావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.